ఇట్స్ ఫర్ యూ డాడీ. లాస్ట్ టైం అడిగావుగా, ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ. అవును, అమ్మ వాళ్ళు ఏరి? సచ్చా, 1 సెకండ్. హలో అమ్మా. హాయ్ నాన్న, బాగున్నావా? హాయ్ శ్యామ్ గారు. హలో సిస్టర్. ఎలా ఉన్నారు? బాబుని త్వరగా పంపించేయండి, క్లాస్కి టైం అయింది. త్వరగా వచ్చి కమాన్ చిల్డ్రన్, టైం ఇస్ ఓవర్. క్లాస్కి పదండి. నెక్స్ట్ టైం అమ్మని అందరినీ తీసుకురావాలి. ప్రామిస్. బాయ్ డాడీ. బాయ్. డాడీ మర్చిపోయావా? ఏంటి? హాగ్. ఏసీపీ, నీ కొడుకును చూడాలనుందా? నేను చెప్పిన ప్లేస్కి రా, మంచి గిఫ్ట్ ఇస్తా. ధనరాజ్, ధనరాజ్, ధనరాజ్. ఏంట్రా ఆగిపోయావే? ఇంకా పైకి రా. మోక్ష, మోక్ష, మోక్ష. ధనరాజ్, లేట్ అయ్యావురా. ఒక్క నిమిషం ముందొచ్చుంటే కాలిపోబోతున్న నీ కొడుకుని చివరిసారిగా చూసుకునేవాడివి. నా కొడుకు బూడిదైనా దొరికింది, నీకు అది కూడా దొరకదు. కాస్త ముందుకెళ్ళి ఆ లోయలో చూడరా. ఇంతటితో వదిలేస్తాననుకుంటున్నావేమో. ఫస్ట్ టార్గెట్ ఇస్ ఓవర్. సెకండ్ టార్గెట్ నీ కూతురు. ఐఎమ్ సారీ శ్యామ్, నాకు చాలా బాధగా ఉంది. నీకు జరిగింది లాసే, కానీ నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఏం కంట్రోల్ సార్? నా కొడుకు చనిపోయాడని తెలిస్తే నా ఫ్యామిలీ తట్టుకోలేదు. వాళ్ళకి నేను నిజం చెప్పలేను సార్. అందుకని రిజైన్ చేస్తావా? మళ్ళీ ఆ ధనరాజ్ మీదకి వెళ్తే నా కూతురు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. తప్పు శ్యామ్, మన చేతికి గన్ ఎందుకు ఇస్తారు? దాన్ని చూపించి ఎలా ఆర్డర్లో పెడతామని. కానీ అప్పుడప్పుడు మనకు తెలియకుండా ఆ బుల్లెట్కి మనమే బలవుతాం. ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు, కానీ మనం డ్యూటీనే చేయాలి. నేను డ్యూటీనే చేశాను సార్, కానీ క్రిమినల్సే దాన్ని ఎనిమిటీగా తీసుకున్నారు. లేకపోతే కోర్టు వాడిని సిటీ నుంచి దూరం చేస్తే వాడు నా నుండి నా కొడుకునే దూరం చేశాడు. జనానికి ఏమైనా జరిగితే మనం ఉన్నాం, కానీ మనకేమైనా జరిగితే ఎవరున్నారు సార్? ఉన్నాడు. ఈ ప్రపంచానికి సెక్యూరిటీ ఆ గాడ్ అయితే ఈ రోజు నుంచి నీకు నీ ఫ్యామిలీకి అతనే సెక్యూరిటీగా. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు చంపుతున్నావు? పైకి పోయే ముందు నా గురించి తెలుసుకుని ఏం చేస్తావురా? కొన్నేళ్ళు ఆగితే నేను కూడా అక్కడికే వస్తా, అప్పుడు చెప్తా.
హలో, ఇప్పుడే పని మొదలు పెట్టా. కటౌట్ లో పత్తి కత్తిలాగా ఉన్నాడే. వాడి హైట్ కూడా కత్తంతే ఉంది. వీడికి ఏడో పుట్టినరోజు ఏంటి నానా? మేడు పనిలో ఉన్నాడు. బయట పడ్డు చింతపడ్డు నీకెందుకు? ముదిరింది నేను కాదు, మీ పిచ్చి. నేను పుట్టింది ఫిబ్రవరి 29వ తారీఖున. నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు. 4 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే పార్టీ చేసుకుంటాను. ఇది 7th బర్త్డే, కరెక్టే కదా? మీరు అలా వచ్చారా? మీరు ఎలా వెళ్ళి భోంచేయండి. మేము భోంచేయడానికి రాలేదు. అయితే వెళ్ళిపోండి. ఎనీవే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బొకే నా చేతిలో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పూలన్నీ ఒకేలా యూనిక్ గా ఉన్నాయి. సూపర్. పూలు వాడిపోతే అలాగే ఉంటాయి. కొనుక్కొచ్చారా, ఏరుకొచ్చారా? రెండు కాదు, ఇంతకు ముందు 2-3 ఇచ్చి తీసుకొచ్చాం. మాకు నచ్చక. అంటే నేను నచ్చానా? ఎస్, మేము అట్లా ఫిక్స్ అయిపోయాం. ఫిబ్రవరి 29న పుట్టిన మీకే మా అమ్మాయిని వచ్చి చేద్దాం అనుకుంటున్నాం. తాలి తాలి వదిలేండి. మీ అమ్మని నాన్నగారిని పిలిస్తే. సారీ, వాళ్ళు లేరు. ఫోన్ చేసి పిలిపిద్దాం. నువ్వు అక్కడ నెట్వర్క్ పనిచేయదు. ఎక్కడా? అక్కడ. పోయారా? యా. తీసుకెళ్తా పోయి మంచి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఉంటుంది. చూసిండ్రా పోనీరా. ఇంట్రొడక్షన్ ఇచ్చుకోలేక చేస్తున్నాం ఇక్కడ. ఒరే ఆగాగు, ఇడేదో ముచ్చట పడుతున్నాడు. అది చెప్పేసి నీ దగ్గరకు వస్తా. ఒరే, నీకు బ్రూస్లీ తెలుసారా? కుంఫు ఫైటర్. జాకీ చాన్ ఫన్నీ ఫైటర్. నేను బ్లడీ ఫైటర్. కొడితే రక్తం వచ్చేది. అబ్బా ఒరే నువ్వురా. అన్నా ఇలా ఓడగానే చేతులు కట్టుకొని కొడుతున్నాడు. దేవా, మీ సెక్యూరిటీ ఆఫీసర్. అంజలి, అంజలి, ఏ నా బంగారు, నేను కూడా చాక్లెట్ తింటానే. ఇవే నా బంగారు, ఇవే. ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకుని మనవరాలు చాక్లెట్ లాక్కుని తింటారా? సిగ్గు లేకపోతే సరే. ఏంట్రా, ఏమైంది? ఏమైందిరా? ఇక్కట్లేంటి? అమ్మ సత్య, త్వరగా రామా. అయ్యో, ఈ ఫ్రాక్చర్ ఏంటండి? అందుకే ఈ పోలీస్ ఉద్యోగం వద్దన్నాను. నేను భయపడ్డట్టు జరిగింది. చిన్న యాక్షన్ సంజయ్, ఊరికే టెన్షన్ పడకు. దేవా సార్, చెప్పానుగా, వీళ్ళే రోజు నన్ను ప్రేమతో చంపేసేది. అమ్మా నమస్కారం అండి. నాన్న, నా వైఫ్ సత్య, మై డాటర్ అంజలి. ఇది నా ఫ్రెండ్ రియో. నాన్న, ఇక దేవా మన సెక్యూరిటీగా ఇక్కడే ఉంటాడు. అవుట్ హౌస్ చూపించు. అలాగే పద. ఇదే అవుట్ హౌస్. లోపల పొట్టాడు ఉంటాడు, కంగారు పడద్దు. వాడు ఎక్స్ట్రా లార్జ్ గాడు. అంటే
తన గురించి తను ఎక్కువగా ఊహించుకునేవాడు ఎక్స్ట్రా లార్జ్ గాడు. ఓహో, ఆఫ్ చేసిన మెషిన్ వాక్ చేస్తున్నాడు. హాఫ్ మ్యాన్ ఇడేనా? ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు వీడెవడు? అది నేను నిన్నడిగానా ఆయన అడుగుతున్నాను. టైగర్కి ఇలాంటి నచ్చవు. టైగరా? ఆడవడు. నేనే టైగర్ అప్పారావు. స్టిల్ వేర్ ఆర్ యు లుకింగ్? ఇతను కొత్తగా వచ్చిన సెక్యూరిటీ. సెక్యూరిటీయా? సెక్యూరిటీ అయితే టేక్ దిస్. లీవ్ లెటరా? కాదు, రిజిగ్నేషన్ లెటర్. ఓ, డిపార్ట్మెంట్ మారుతున్నా? కాదు, వాడుంటే నేనెందుకు, నేనుంటే వాడెందుకు? ఒకే వరలో 2 కత్తులు మిర్చుకోవచ్చునేమో. ఒకే బోన్లో 2 టైగర్లు ఉండమంటారు. మాట్లాడవేంట్రా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు. నేను ఉంటానని వెళ్ళిపోతాడేంటి? అయినా నేను సెక్యూరిటీ ఏంటండి, మీ అసిస్టెంట్ ని. ఆహా, అనవసరంగా లెటర్ ఇచ్చానయ్యా. ఆ బొక్కల లెటర్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కానీ. అవును గురుగారు, టైగర్ మీ ఇంటి పేరా బిరుదా? అందరూ పెట్టుకున్న ముద్దు పేరు. అదేలా? మా తాత ఒక టైగర్ వేసాడు. మీ నాన్న ఇంకో టైగర్ వేసాడా? లేదు, ఆ టైగరే మా నాన్న వేసేసి. మీరు ఆ టైగర్ వేసేయాల్సింది. వేసేద్దాం ట్రై చేశాను. టైం బ్యాడ్, అది పారిపోయింది. నేను ఉద్యోగం మారిపోయాను. మీ ఫ్యామిలీ ఎమోషన్ లో మీరు విషయం మర్చిపోతున్నారు. ఏంటో ఫ్యాన్ స్విచ్ వేసారా? వేసింది ఫ్యాన్ స్విచ్ కాదురా, థ్రెడ్ స్విచ్. అరే అరే, ఏంటి గురుగారు అలా చూసిపోయారు? లేకండి. సారీ అండి, సారీ. రండి, స్నానానికి వెన్నీళ్ళు పెడతాను. అమ్మా, వీడి ఎంట్రీలోనే ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఉంటానంటావా?